రాష్ట్రంలో టెంపరేచర్స్ మరింత పడిపోయాయి. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక 2 రోజులు చలిగాలులు వీస్తాయని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. మరో 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. ఈ యొక్క శీతలగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాటు దిగువ స్థాయిలో వీచేటువంటి ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్యస్థ జిల్లాల్లో కూడా సుమారు 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తుంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా కోల్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో పాటు కోల్డ్ వేవ్, పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రేపు సంగారెడ్డి, కొమరంభీం జిల్లా, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఒకసారి రానున్న 5 రోజులు కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుందనేది పరిశీలించినట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో 6 జిల్లాల్లో కూడా ఈ యొక్క తగ్గుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న 3 రోజుల యొక్క పసుపు కలర్తో మనం ఇండికేట్ చేసాము. ఆ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 10 నుంచి 15 డిగ్రీల వరకు కొనసాగి, ఎక్కడైతే ఈ యొక్క గ్రీన్ కలర్తో ఇండికేట్ చేసామో ఆ జిల్లాల్లో మాత్రం రానున్న 5 రోజులు కూడా సుమారు కనిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుగానే 15 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటు జిల్లాల్లోనూ టెంపరేచర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చలి వణికిస్తోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఇబ్రహీంపట్నంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి జనం ఇబ్బంది పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడ్డారు. సంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తోంది. పెరుగుతున్న చలితో ఇబ్బందులు పడుతున్నారు జనం. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులు చలితో అవస్థలు పడుతున్నారు. మరోవైపు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలు అయినా చలి తగ్గడం లేదు. దట్టమైన పొగమంచు చలితో స్కూల్, కాలేజ్కు వెళ్లే విద్యార్థులు వణికిపోతున్నారు. స్వెటర్లు వేసుకుని స్కూళ్లకు వెళ్తున్నారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్కూల్ టైమింగ్ మారిస్తే బాగుంటుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.